మహిమ కలుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. దూర ప్రాంతం వచ్చిన వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అంత మాత్రం కాకుండా లైవ్లో కూడా మనతో కలిసి ఆరాధనలో పాల్పొందుతున్నటువంటి వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మంచిది. వాక్య ధ్యానం కొరకు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, కృపగల మా రక్షకుడా, శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. మరొకసారి కాలం మీ సంఘంగా మేము విడలమైనటువంటి మేము కూర్చున్నాం కనుక మా అందరి హృదయాన్ని బట్టి తెరవండి, మా చెవులను బట్టి తెరవండి. పరిశుద్ధాత్ముడా, నిలబడేటువంటి నాతోనూ కూర్చున్నటువంటి బిడ్డలతో మీరే మాట్లాడండి. అడ్డగిస్తున్న ప్రతి ఆటంకమును మీ నామములో చేపట్టి బంధించి లయపరిచి, అయా తండ్రి, మీ యొక్క ఆత్మ చెబుతున్న మాటలను శ్రద్ధగా విని చెవిని మీరు మాట్లాడే సహాయం చేయడం ముందున సమయం మమ్మల్ని మీకే సమర్పిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. పేతురు గారు ఈ పత్రిక రాసిన మనకు స్టార్టింగ్లోనే అర్థమవుతుంది. దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నారు అంటే ఆశీర్వాదానికి కూడా ఏం కావాలంట? వారసులం కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? దేనికి? ఆశీర్వాదానికే మనం ఏం కావాలి? వారసులం అవ్వాలి. మరి దేవుడు మనల్ని పిలవకపోతే మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేమంటే పొందలేము. అవునా కాదా? ఇప్పుడు బ్యాంకులో ఎన్ని డబ్బులున్నా ఆ డబ్బుల్ని మనం పొందాలంటే అది ఎవరి డబ్బులైనా కావచ్చు. ఉదాహరణకు మీ డబ్బులు బ్యాంకులో ఉన్నాయనుకోండి, నాకు అవసరం, నేను పోయి తీసుకుంటానా? తీసుకోలేను. మీరేం చేయాలి? కనీసం ఒక చెక్ రాసి ఓ పేపర్ ముక్క నా చేతిలో పెడితే అప్పుడు నేను పోయి తీసుకోవచ్చు. అదే ప్రకారముగా రాజాది రాజు అయినటువంటి ప్రభు అయినటువంటి సృష్టికర్తైనటువంటి దేవుని దగ్గర శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన, భూ సంబంధమైన, పరలోక సంబంధమైన ఆశీర్వాదములు ఎన్నెన్నో ఉన్నవి. కానీ వాటిని మనం పొందాలి అంటే మొట్టమొదటిగా దేవుని పిలుపు అవసరమై ఉన్నది. మనమందరం కూడా దేవుని యొక్క పిలుపును విని మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకొని సంఘములో చేర్చబడ్డాం. అయితే సంఘములో చేర్చబడ్డటువంటి ఈ విశ్వాసుల్ని మనం 2 భాగాలు చేయవచ్చు. ఎన్ని భాగాలు? కొంచెం చెప్పండి. ఎవరిని? బయట ఉన్నటువంటి వారిని కాదు, కానీ మారు మనసు పొందుకొని బాప్తిజము తీసుకొని సంఘములో చేర్చబడ్డటువంటి ఈ సంఘమును మనం ఎన్ని భాగాలు చేయవచ్చు? 2 భాగాలు చేయవచ్చు. ఈ 2 భాగాలలో ఒక గుంపు వారు మాత్రమే అసలైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులు. మిగతా వారు కారు. అది ఎలాగంటారేమో చలో ఒకసారి తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి. అమ్మా, విశ్వాసమును బట్టి అమ్మా నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. చాలు. ఇక్కడ అందరూ వినండి. ఇక్కడ ఏమంటున్నారు? విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు. ఎవరు? తిమోతి. ఇప్పుడు పౌలు గారి తండ్రి అంట. ఈ తండ్రికి ఎవరున్నారంట? కుమారుడునంట. ఆ కుమారుని పేరు ఏంటంట? తిమోతి. ఇప్పుడు నా కుమారుడైన తిమోతికి అని చెప్తే సరిపోతుంది కదా? చెప్పలేమన్నాడు? నా నిజమైన కుమారుడు అంటే అర్థం ఏంటి? నిజము కాని కుమారుడు పౌలు గారికి ఉన్నట్టు అర్థం.
హల్లెలూయా. అంటే నేను నారంగిలో ఉన్నప్పుడు నన్ను పాస్టర్ని పిలిచేవారు కాదు కొంతమంది సహోదరులు, డాడీ డాడీ అని పిలిచేటోడు. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు పౌలు గారి సేవకత్వంలో అనేక మంది మారుమనసు పొందుకున్నారు. పౌలు గారి జీవితంలో అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. పౌలు గారు ఎంతోమంది బాప్సం కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు పౌలు గారు చాలా మంది ఏమని పిలుస్తుండొచ్చు, ఆత్మీయ తండ్రి గారు, ఆత్మీయ నాన్నగారిని పిలుస్తూ ఉండవచ్చు. కానీ పౌలు గారు ఎంతమంది నాన్నగారు, మా ఆత్మీయ తండ్రి గారిని సంబోధించిన పౌలు ఏమంటున్నాడు, మీరు పేరుకే నా పిల్లలు రా, నాకు తెలుసు, మీరు పేరుకే పిల్లలు, అసలైనటువంటి నిజమైన కుమారుడు ఉన్నాడు, ఆయన పెడితే మోతే. హల్లెలూయా. ఇప్పుడు కుమారులు అనబడుతున్న వారు అనేకులు ఉన్నను, నిజమైన కుమారుడు ఎవరంట, తిమోతి. ఇంకో మాట, తీతు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 2 వచ్చేసి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి, దేవుని దాసులకు నా నిజమైన కుమారుడకు తీతు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, మరో కుమారుడు. ఈయన కూడా ఎవరంట, అది మర్చిపోకండి. హల్లెలూయా. మనందరూ తెలుసు, కుమారులే వారసులు. రోమన్ ఏమంటున్నాం మనం, రోమ 8వ అధ్యాయంలో మీరు కుమారులైతేనే వారసులు. సరే, ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు, కుమారులే. కానీ కుమారులే కానీ దేని గారు, ఆశీర్వాదములకు వారసులు కాదు. అంత మాత్రం ఇంకొంచెం మనం ఆత్మీయ లోతుకి వెళ్తే, ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరేమని ప్రార్థిస్తామంటే, పరలోకమందున్న మా తండ్రి నీ నామము. హల్లెలూయా. అందరూ ఏమంటున్నాం, పరలోకమందున్న. ఇప్పుడు ఎంతమంది కనబడుతున్నారు మనకు. పౌలు అంటున్నాడు నా నిజమైన కుమారుడు, పౌలు అంటున్నాడు తీతు నా నిజమైన కుమారుడు. అట్లయితే ఇప్పుడు యేసు తండ్రి కూడా ఎవరు, తండ్రి అక్కడ ఎవరున్నారు, యేసు క్రీస్తే స్వయం చెప్పాడు, మీరు ప్రార్థన చేయించినప్పుడు ఏం చేయండి, పరలోకమందున్న మా తండ్రిని ప్రార్థన ఆరంభించమన్నాడు. కాబట్టి పౌలు గారు కూడా తండ్రే, పరలోకమందున కూడా ఎవరు, తండ్రి. ఆయన యేసుక్రీస్తు ప్రధాన కాపరి అయితే మాలాంటి వారెవరు, ఆ కాపరి కింద చిన్న కాపర్లం. హల్లెలూయా. సో అదే ప్రకారంగా ఇప్పుడు తండ్రికి కూడా కుమారులు ఉన్నారు, పౌలు గారికి కూడా ఎవరున్నారు. కాకపోతే 2 భాగాలు. ఒకలేమో నిజమైన కుమారుడు అయితే, మరికొందరేమో కుమారుడు అనబడుతున్న కుమారుడు. ఏంటి, కుమారులు అనబడుతున్న కుమారులు. ఒక మాట చెప్తాను, 128వ కీర్తనలు అనుకుంటాను, చదువు చదవండి మాట, చాలా చక్కగా ఉంటుంది. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు చాలు. హల్లెలూయా. ఎక్కడంట, ఎక్కడ, భోజనం బల్ల చుట్టుముట్టు ఎవరు ఉన్నారంట, పిల్లలు ఉండాలి. నేను మొన్న కూడా చెప్పినాను, భోజనము చేసినప్పుడు ఏముండాలి, నీళ్లు కావాలి, ఆహారం కూడా కావాలి. యేసుక్రీస్తు ఏమన్నాడు, నేను పరలోకం నుంచి వచ్చినటువంటి జీవాహారమును, నేను నిజమైనటువంటి పానమును. ఇప్పుడు భోజనం బల్ల మీద ఏముండాలి, నిజమైన జీవాహారం అనే వాక్యం అనే రొట్టె ఉండాలి. నిజమైన పానము అనేటటువంటి యేసయ్యయు ఆయన ఆత్మ ఉండాలి. ఇప్పుడు బల్ల మీద ఉండాలి. ఇప్పుడు ఆ బల్ల చుట్టూ ఎవరు ఉండాలంట, ఎవరుంటారంట. ఒక మాట అడుగుతున్నాం, ఒకే ఇంటిలో పని మనుషులు కూడా ఉంటారు, అదే కదా, కుమారులు కూడా ఉంటారు, ఆ ఇంట్లో పనిచేసే జీతగాలు కూడా ఉంటారు, ఇంట్లోనే ఉంటారు. కానీ 100లో 99% భోజనం చేస్తున్నప్పుడు ఏమంటారు, డైనింగ్ టేబుల్ చుట్టుముట్టు కుర్చీలు వేస్తే జీతగాళ్ళు, పని వాళ్ళు, దాసులు వచ్చి ఇక్కడ కూర్చోరు. ఎవరు కూర్చుంటారు, తండ్రి, తల్లి, పిల్లలు మొత్తం కూర్చుంటారు అన్నమాట. హల్లెలూయా. ఎందుకు అంటే వారికి స్వాతంత్రం ఉంటుంది. ఒకవేళ పొరపాటున పనివాడిని కానీ చింత కానీ కూర్చోబెట్టి కూడా ఆడ సరిగ్గా ఏం చేయలేడు, ధైర్యంగా కూర్చోలేడు, అన్నము పెట్టుకోలేడు, నీళ్ళు కూడా. కారణం ఏంటి, ఇక్కడ కూర్చొని నేను యోగ్యుని కాదు అనే భావన అతను అక్కడ కూర్చొని ఇవ్వదు. కొడుకు అయితే ఏమంటాడు, మమ్మీ ఆ సాంబారి ఆ పెరిగిటి, అవును కదా.
కారణం ఏంటి? కుమారుడు కనుక ఏముంది? ఆ స్వాతంత్రం ఉంది. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే, నేను సంస్థలో మాట చెప్పాలి. ఆయన కొంచెం పెద్ద ఆయనే, నాకంటే పెద్దవాడు అనుకుంటున్నాను, కానీ పొరపాటు అనుకుంటాడు ఆయన. ఆయన కుర్చీ ఆయనకి కావాల్సిందే. నిజం. ఎందుకు అంటే అలా ఉండాలి. ఎలా ఉండాలి? భోజనం బల్ల దగ్గరనే. అంతే. కొంతమంది మెల్ల వెనక కూర్చుంటారు. అంటే మీరు వేరు అనుకోండి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులో కాళ్ళ నొప్పి ఉంటే అప్పుడు మెల్లగా ఏం చేస్తాం? కుర్చీ అనుకుంటాయి కాబట్టి మెల్లగా అప్పుడు ఏం చేస్తాం అనుకో వస్తుంది. కానీ మనసులో ఆశ ఏంటంటే తండ్రి యొక్క బల్ల దగ్గర నేను ఉండాలి. హల్లెలూయా. దూరం ఉంటే అంత అందయి తెలుసా మీకు? దగ్గర ఉంటే అన్నీ అందుకోవచ్చు అనమాట. సాంబార్ అయితే సాంబారు, ముక్కలు అయితే ముక్కలు, పెరుగు అయితే పెరుగు, ఏమంటారు అప్పడాలు అయితే అప్పడాలు, ఏమైతే ఏం చేసుకోవచ్చు. టక్క అందుకోవచ్చు. దూరం ఉంటే అందయి. అది ఎక్కడ ఉండాలి చెప్పండి? నిజమైన పిల్లలు ఏంటంటే భోజనపు బల్ల చుట్టుముట్టే ఉంటారంట. దేవునికి స్తోత్రం. అలా ఉండి పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఆయన వాక్యాన్ని బుధిస్తూ ఆయన ఏం చేస్తారంటే పానము చేస్తారు. ఎవరు వీరంటే నిజమైనటువంటి కుమారుడు. అట్లయితే ఇంట్లో 2 రకాల పిల్లలు. ఒకరెవరు చెప్పండి? నిజమైనటువంటి కుమారులు. మరొకరెవరు? కుమారులు అనబడుతున్నారు కానీ కుమారులు కారు. కుమారులే కానీ ఆస్తిక వారసులు కాదు. చూద్దాం ముసరండి. ఆది కాండము 17వ అధ్యాయము. ఆది కాండం 17వ అధ్యాయము 1 నుంచి. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు సర్వశక్తిగా దేవుడను నా సన్నిధిలో నడుచుచు నా నిబంధన నియమించి నిన్ను అత్యధిక అభివృద్ధి పొందించుకుని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. నీ పేరు అబ్రహాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. చాలా మంచిది అర్థం. హల్లెలూయా. చేతుల పైకి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అబ్రహాం ఏమయ్యారంట? కొంచెం ప్రత్యక్షమయ్యారు. ఎవరెవరికి ప్రత్యక్షమయ్యారు? ప్రత్యక్షం కాగానే అబ్రహాం గారు సాగిలపడ్డాడు. సాగిలపడగానే ఇప్పుడు దేవుడు మాట్లాడడం ఆరంభించాడు. దేవుడు అబ్రహాంతో మాట్లాడడం ఏమన్నాడు? అయ్యా, నువ్వు నెంబర్ 1 నువ్వు నిందారహితుడు అయి ఉండు. ఏమై ఉండు? నెంబర్ 2 నా నిబంధన నీతో నేను స్థిరపరుస్తున్నా. రెండోది ఏంటి? నా నిబంధన నేను నీతో స్థిరపరుస్తున్నా. నెంబర్ 3 ఏంటి అంటే నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమిస్తున్నా. నెంబర్ 4 నిన్ను ఆశీర్వాదమునకు హక్కుదారు నేను చేస్తున్నా. కనుక ఈ రోజు వరకు నీ ఎవరు? అబ్రాము. ఏంటో చెప్పండి? అబ్రాము కాదు, అబ్రాము. కాబట్టి ఈ దీవెనలు, ఈ ఆశీర్వాదములు అన్నీ కూడా నీ ద్వారా సమస్త లోకానికి వర్తించాలంటే ఇప్పుడు నీ పేరు మార్చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఏమన్నాడు? ఈరోజు నీ పేరేం పేరు? అబ్రహాము. తర్వాత ఇప్పటి నుంచి నీ భార్యను కూడా నేను దీవిస్తున్నాను. ఆమె పేరు ఇప్పుడు ఏం కాదు? షారాయి కాదు. ఏంటి? షారాయి ముందు ఇప్పుడు ఏమైంది? కొట్టేశాడు. షారా. అబ్రహాంలో కలిపిండు, షారమ్మలో ఇది వేసాడు. ఇప్పుడు ఇద్దరు ఒకటైపోయారు మళ్ళా. హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు ఎవరు? అబ్రహాము, షారమ్మ ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా అంగరించబడ్డాడు. ఇప్పుడు సకల లోకానికి కావలసినటువంటి ఆశీర్వాదములు అన్ని ఇక్కడ ఇప్పుడు అబ్రహాము ద్వారా లోకానికి అందాలి. రైట్. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఇంతకాలము 1వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని ఎన్నో వచనం వరకు? 18వ వచనం వరకు. ఎక్కడి వరకు? 1వ వచనం మొదలుకొని 18వ వచనాల వరకు, అనగా 17 వచనాలు ఎవరితో మాట్లాడారు? అబ్రహాముతో దేవుడు. నా మాట అర్థమవుతుందా? హల్లెలూయా. 1వ వచనం మొదలుకొని 17 వరకు దేవుడు మాట్లాడారు అబ్రహాం గారితో దేవుడు. ఇప్పుడు 18వ వచనంలో అబ్రహాం గారు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు?
ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. అబ్రహాము ఇస్మాయేలు ఇష్మాయేలును సన్నిధిని బ్రతుకునని నీ సన్నిధిలో బ్రతుకును గ్రహించుము అని చెప్పగా దేవునితో చెప్పగా దేవుడు భార్య అయిన శారా చాలా ఇవి కొంచెం ఆగండి. ఇప్పుడు ఇంతకాలం మాట్లాడింది ఎవరు? దేవుడు ఎవరితో మాట్లాడిండ్రు? ఎవరి కోసం మాట్లాడి? నా కోసం, నీ కోసమా? అబ్రహాం కోసం మాట్లాడాడు, శారమ్మ కోసమే మాట్లాడాడు. ఆ కుటుంబం కోసం ఎవరు మాట్లాడిండ్రు? దేవుడు మాట్లాడు. ఫిక్స్ కదా. ఇప్పుడు దేవుడు ఇంతసేపు మాట్లాడితే అవన్నీ మంచిగా విన్నాడు. ఆమె సూత్రం అని చెప్పొచ్చు. అన్ని తర్వాత మల్లయ్య గారు ఆడికే పోయాడు. ఏడికి? అయ్యా నీ మాటలు బాగున్నవి, ఓకే, నీ ఆశీర్వాదాలు, నీ నిబంధనలు అన్ని నేను ముందుకుంటా. సరే, ఇప్పుడు నా పేరేం పేరు? అబ్రహామే. నా భార్య పేరేం పేరు? షారాయే. కానీ ఒక్క విన్నపం, ఒక్క మనవి. ఏంటి ఆ మనవి అంటే, ఇదిగో నా కుమారుడు పేరు ఇష్మాయేలు, అతనిని నీ సన్నిధిలో బ్రతకడానికి కృప అనుగ్రహించు. ఇప్పుడు చెప్పండి, దేవుడు చెప్పింది అబ్రహాంకి అర్థమైనట్టు అర్థం కానంట, మీకు అర్థం కానంటుంది. అబ్రహాంకి అర్థమైంది అర్థం కాలేదా? దేవుడు నన్ను, నా పేరు మార్చాడు, నా భార్య పేరు మార్చాడు, నా ఏంటంట అనేక జనములకు నన్ను తండ్రిగా. కొడుకే లేడురా నేను అంటుంటే ఎవరు లేరు? ఓ కొడుకు బిడ్డ ఉంటే మీరు ఏం చేయొచ్చు? ఆ వాగ్దానం నాకు చెల్లింది. కొడుకు లేరు, బిడ్డ లేడు, నేను ముసలిలోనే అయిపోయి, నా భార్య ముసలి అయిపోయింది. ఇప్పుడు ఆశీర్వాదాన్ని గంపెత్తుకుని వేసేయొచ్చిండు. ఏం చేసుకోవాలి? వీటిని ఏం చేసుకోవాలి? మీ షాప్లో అమ్ముతారు కదా, బఠానీలు అమ్ముతారా? ఒక 60 ఏళ్ళ ముసలిలో నైనా నేను ప్రేమతో నయ్య గారు బఠానీల బుక్కని ఇచ్చిర్రు. ఏం చేయాలి దాన్ని? ఏం చేస్తాము? నోట్లు వేసుకొని సంపాదించడం ఇంక చేసేది ఏమి ఉండదు. ఇప్పుడు అబ్రహాం గారి ముందు సర్వలోకానికి కావలసినటువంటి ఆశీర్వాదం అన్ని ఏది? ఆత్మ సంబంధమైన, ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన, శర సంబంధమైన, భూ సంబంధమైన ఆశీర్వాద సంచులు తీసుకొని అబ్రహాం కాడికి వచ్చాడు. సరే, ఈ ఆశీర్వాదం పొందని నాకు కూడా ఉంది, కానీ నా వంశోద్ధరణ కావాలి కదా. ఆ ఆశీర్వాదమును పొందడానికి ఎవరు కావాలి? ఒక్క వారసుడు ఆడే లేడా? వారసుడే లేడు. అందుకే ఇప్పుడు నీవిచ్చినటువంటి ఆశీర్వాదాలు నేను పొందడానికి సిద్ధంగా ఉన్నా. అయితే నా షరతు ఏంటంటే, ఇష్మాయేలును నీ సన్నిధిలో, అంటే నన్ను, నా భార్యని ఏ ప్రకారంగా నీవు నీ సన్నిధిలో నిందరహితంగా ఉండమని సెలవిచ్చినావో అదే ప్రకారంగా ఇష్మాయేలు కూడా ఏం చెయ్యు? ఆనకలు మార్చైతే ఎవరి పేరు మార్చు? మార్చు. దేవుడు శారా పేరు మార్చాడు, అబ్రహాం పేరు మార్చాడు, ఇష్మాయేల్ పేరు మార్చలేదు. ఎందుకు? నీవు నీ భార్యకు ఆశీర్వాదం అన్నాడు, వాగ్దానం అన్నాడు, నిబంధన గుర్తు అన్నాడు, దానికి సున్నతి కూడా చేసుకోమన్నాడు, అన్ని బాగున్నాయి. మరి వీడి సంగతి ఏంటి? అన్ని ఉన్నాయి కానీ ఇష్మాయేల్ కోసం మా దేవుడు మాట్లాడతలే. అప్పుడు అబ్రహాం అనుకునొచ్చు, దేవుడు మర్చిపోవచ్చు. మనకి మర్చి ఉంటుంది కదా, ఆయన మర్చిపోవచ్చు. అందుకని చెప్పేసి, దేవా నీ సన్నిధిలో మమ్మల్ని బ్రతకడానికి కృప అనుగ్రహించు మా ఆగున ఇష్మాయేలు కూడా ఏం చేయ? కృపను అనుగ్రహించుమని ఇష్మాయేలు కోసం ఎవరు ప్రార్థన చేశారు? ఇప్పుడు చెప్పండి, అబ్రహాం ప్రార్థన దేవుడు విన్నాడా, వినలేదా? విన్నాడా, వినలేదా? విన్నాడు కానీ వినలేడు. దానికి ఆన్సర్ ఏంటంటే, విన్నాడు కానీ వినలేదు, అంతే ఆన్సర్. విన్నాడు కానీ వినలేదు. అప్పుడు ఏమంటాడంటే, మనం అదే మన ఆది కాండ 21 ఒకసారి, ఆది 13 వచ్చినాం. అది ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనుక అతనిని కూడా ఒక జనముగా చేసేదను. అది హల్లెలూయా. ఏం చేస్తాను? అతనిని కూడా ఒక జనముగా, కానీ ఆయన జనం నీ జనము కాదు, నీ జనం ఆయన జనము కాదు, నీ వంశం ఆయన వంశం ఒకటి. అది నువ్వా ఒకటి చెప్తే మళ్ళీ ఏమంటున్నావు? అతను కూడా నీ సంతానమేమంటావు.
అతను కూడా నీ కుమారుడు అంటావు, మళ్ళా అతనిని వేరు జనాంగం అంటావు. అంటే అబ్రహాము వంశావళిలోకి ఇస్మాయిలను రానివ్వడం లేదు. అబ్రహాముకు ఏ ఆశీర్వాదం అయితే దేవుడు తీసుకుని వచ్చాడో ఆ ఆశీర్వాదములోనికి ఇష్మాయేలును అనుమతి లేదు. హల్లెలూయా. ఆయన నీ కుమారుడే, మంచిదే, కానీ నా కుమారుడిగా అతన్ని అంగీకరించడం లేదు. నీ ప్రార్థనను బట్టి అతను చేస్తారు గొప్ప జనముగా. అంత మాత్రమే కాదు, అతని వంశంలో నుంచి 12 మంది రాజులు కూడా వస్తారు. ఎంతమంది అంటే 12 మంది రాజులు వస్తారు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేయాలి? ఇంకోటి ఏంటంటే ఆ తర్వాత కొన్ని రోజులు ప్రభు చెప్పాడు, ఒక్క మాట విను, ఇష్మాయిల్ని ఏమో బయట ఉండమంటున్నావు, నాకేమిస్తున్నావు? ఆశ్రయం ఇస్తుంటున్నావు. మరి ఆశ్రయాన్ని నేను పోయినాక ఎవరికి ఇవ్వాలి? అదే చెప్తూ నాకు కొంచెం అన్నాడు. హల్లెలూయా. నీకును నీ భార్యకు ఒకడు వృద్ధుడు, ఆయన పేరేం పేరు? ఇస్సాకు. ఇప్పుడు నీకు అనుగ్రహించిన నిబంధనలన్నయో, నీకు వచ్చిన ఆశీర్వాదాలన్నయో అతని ద్వారా అతని సంతతి వాక్యం ఏమవుతుంది అన్నది ఎవరు? అది ఎవరు మాట్లాడితే శంపలన్నీ ముడతపడ్డాయి. ఏమైనా శంపలన్నీ ముడతపడ్డాయి. కనీసం కట్టెబట్టుకొని నడవలేకుంటూ ఉన్నాను. ఈ ముసలి కోసం దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? అబ్రహాం కూడా నవ్వింది, మోసం శారం కూడా నవ్వింది, ఇద్దరు నవ్వింది. ఎవరు వచ్చింది? దేవుడు చెప్తున్న మాటలకు అబ్రహామే నమ్ముతలే, శారమునే నమ్మక నవ్వుతున్నారు. ఇప్పుడు అనుకున్నారు ఈ టైంలో మాకు పిల్లలు పుడితే లోకం ముందు నవ్వుతారు. ఫస్ట్ మేము నమ్మాం ఎవరి మాట? దేవా నీ మాట ఫస్ట్ ఇద్దరు నమ్మాం. ఒకవేళ నిజమైందనుకో లోకం అంతా మమ్మల్ని. అందుకే ఇస్సాకు అంటే తెలుసా? ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వు. నిజంగా నవ్వే. హల్లెలూయా. ఎప్పుడైతే ఇస్సాకు వీరి జీవితంలో కుటుంబంలోకి ఆరంభమయ్యాడో అప్పుడు అబ్రహాము కుటుంబం అంతా నవ్వడంతోనే సాగిపోయింది. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు అబ్రహాముది ఒక కుటుంబం అనుకోండి, అబ్రహాం గారు ఒక సంఘం అనుకోండి. ఇప్పుడు ఈ సంఘంలో ఎన్ని రకాల పిల్లలు ఉన్నారు? నిజమైన కుమారుడు ఒకడు, ఈయన కుమారుడు అంటున్నాడు కానీ కుమారుడు కాదు. కుమారుడే కానీ ఆస్తికి మాత్రం వారసుడు కాదు. కుమారుడేనా? కుమారుడే. నీ తండ్రి ఎవరా? అబ్రహాం. ఆశీర్వాదం ఇల్లా లేదు. కానీ ఇంకోటి తెలుసా? కొన్ని చదవండి, మీకు అదే చేస్తాను. దేవుడు అబ్రహాం ఎట్లా ఇస్మాయిల్ ఎట్లా చెప్పించిండో 17వ అధ్యాయము 16వ అధ్యాయము ఒక్కసారి 11వ వచనం. మరి యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేసింది ఎవరండి? ఇక్కడ ప్రార్థన చేసేది ఎవరు అంటున్నా? ఎవరి మదర్? అప్పా వెరీ గుడ్. ఎవరి మదర్ అంటున్నా? ఇష్మాయిల్ మదర్. ఆమె పేరేం పేరు? హాగర్. రైట్, వెరీ గుడ్. ఇంట్లో కొంచెం గొడవ అయిపోయింది, ఇద్దరు బయటకు వచ్చేసి హాగర్ బయటకు వచ్చేసింది. బయటకు రాగానే ఏం చేసిన ఆమె? హాగరు ప్రార్థన చేసింది. ఇప్పుడు హాగరు ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. వినేమంటున్నాడు? అయ్యో బాబోయ్, ఇష్మాయేలు పుట్ట కంటే ముందే ఇష్మాయిల్ పేరు పెట్టింది ఎవరు? దేవుడు. కొంతమంది అంటారన్నమాట, నేను పడుకున్నప్పుడు దేవుడు తెల్ల వచ్చి నన్ను పేరు పెట్టి పిలిచిండు. నిన్ను పేరు పెట్టి పిలిచినా సరే, నీకు కనబడినా సరే నీకేం లేదు, అది గుర్తుపెట్టుకో. మీకు అర్థమవుతుందా? హాగరు ప్రార్థన చేసే దేవుడు విన్నాడు. నువ్వు గర్భవతి చెప్పింది ఎవరు? నువ్వు కుమారుని. ఇప్పుడు లోపల ఎవరున్నారు? ఒక బేబీ ఉంది. మగపిల్లడు తెలియదు, ఆడపిల్ల కూడా. ఎవరు చెప్పారు మగపిల్లగాడని? దేవుడు చెప్పాడు. ఆయనకి ఏం అవసరం లేదు అంటారు కదా, స్కానింగ్ ఎక్స్రే ఏం అవసరం చెప్పాడు. మళ్ళీ బయటకు వచ్చిన వాడి పేరు ఏం పేరు పెట్టాలి? ఇష్మాయిల్ పేరు పెట్టాలి. అయ్యే
ఇంత వాగ్దానం ఉంది కదా, ఇంత వాగ్దానం ఉంది. చివరికి చూచుచున్న దేవుడు పేరు పెట్టింది ఎవరు? హాగర్ గారే. ఇప్పుడు అబ్రహాం గారికి పేరు పెట్టింది ఎవరు? దేవుడు. శారాం పేరు మార్చింది ఎవరు? దేవుని పేరు మార్చింది ఎవరు? హాగరు. అది సంగతి. దేవుడు చూచుచున్న దేవుని పేరు పెట్టింది ఎవరు అనుకున్నారు? హాగరే. అయితే ఈమె దాసి. ఎవరు దాసి? హాగరు దాసి. ఈ దాసి పుట్టింది ఎవరంటే ఇష్మాయేలు. దాసికి ఎంతమంది పిల్లలు పుట్టినా, ఎంత ధీరులు, వీరులు, పాటకారులు, వాయిద్యకారులు అయినా దాసురాలికి, దాసునికి ఇంట్లో ఉండే యోగ్యం భాగ్యం అయితే లేదు. హల్లెలూయా, స్తోత్రం. ఇంకా ఇష్మాయేలు ప్రారంభ దేవుడు వింటాడు. చదువుతారా మాట ఒకసారి? 21వ అధ్యాయము 17వ వచనం. దేవుడు ఆ చిన్నవారి మొర వినెను. వారి గొప్ప జనముగా చేస్తుందని ఆమెతో నేను. మరియు దేవుడు ఆమె కళ్ళకు తెరిచినందున ఆమె నీళ్ళను చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నాం 16వ అధ్యాయంలో ఎవరు పదం దేవుడు విన్నాడు? చెప్పండి, ఎవరిని అక్కడ రావాలి? హాగర్ పదం విన్నాడు. 21వ అధ్యాయంలో ఎవరు పదం వింటున్నాడు? అంటే తల్లి ప్రార్థనా పరురాలే. చెప్పరేమిటి? కుమారుడు ప్రార్థనా పరుడే. హల్లెలూయా. దేవుడు హాగర్ ప్రార్థన వినెను. ఉందలేదా? దేవుడు ఇష్మాయేల్ ప్రార్థన వినను. విని ఏం చేసినట్ట? ఆయన దిగి వచ్చి హాగర్ కన్నులు తెరిచి వారి దాహమును తెరిచిన కావలసిన ఉబికే ఊటను చూపించే కళలు దేవుడు హాగర్కు ఒక అద్భుతం, ఆశ్చర్యం. మళ్ళీ ఏమన్నాడు? నిన్ను గొప్ప జనముగా నేను చేసేదను. అయ్యా, అబ్రహాం గారికి, ఇస్సాక్ గారికి ఏ వాగ్దానములు అయితే ఉన్నావో అవన్నీ వాగ్దానములు ఎవరికి వస్తున్నవి? కానీ ఇష్మాయేల్కి వేరుగా వస్తున్నవి. అబ్రహాం గారికి ఇచ్చేది మళ్ళీ ఇప్పుడు ఎవరు? ఇద్దరు కలపవచ్చు కదా. మరి ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు ఇద్దరి అలా కొంచెం దీవించే బదులు కంటే ఇద్దరిని కలిపి ఏం చేయొచ్చు? అది కుదరదు అంటాడు ఆయన. ఇదేం లాజిక్ అర్థం కాదు. దేవునికి స్తోత్రం. ఇంకోటి తెలుసా? నీవు నా సొత్తు, నీవు నా జనం అనబడాలి అంటే ఒక గుర్తు పెట్టుకో. నీ ఇంట పుట్టిన ప్రతి పురుషుడికి ఏం చేయాలి? సున్నతి చేయాలి. మీరు సున్నతి చేసుకుంటేనే నా నిబంధన మీద నేను స్థిరపరుస్తా. మీరు సున్నతి లేకపోతే నా నిబంధన నేను. అప్పుడు అబ్రహాం గారు, ఇష్మాయేలు ఒకే రోజు సున్నతి పొందుకుంటారు. ఇంకేం కావాలి? అబ్రహాం సున్నతి ఉంది, ఇష్మాయేలు సున్నతి ఉంది, ఇస్సాకు కూడా ఏముంది? ఉంది. అయినప్పటికీ ఇక లాజిక్ ఏంటంటే, ఇష్మాయేలులో నుంచి ఎంతమంది రాజులు వచ్చినా, దేవుడు ఇష్మాయేలుని ఎంతగా ఆశీర్వదించినా, అబ్రహాముకు ఇవ్వబడినటువంటి ఏ ఆశీర్వాదం అయితే ప్రత్యేకించబడిందో ఆ ఆశీర్వాదానికి, ఆ ఆస్తికి హక్కుదారుడు ఇష్మాయేలు కాదెవరు? ఇస్సాకే. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం కుటుంబాన్ని మనం చూస్తున్నాం. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఎంతమంది కుమారుడు? నిజమైన కుమారుడు ఎవరు? ఇస్సాకు. కుమారుడు అనబడుతున్నప్పటికీ నిజమైన ఆస్తిని పొందని కుమారుడు ఎవరు? ఇష్మాయేల్. ఇది ఎక్కడ? అబ్రహామిన్. ఇప్పుడు మన ఇంటికి వద్దాం రండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 22 కదా తెచ్చేసి 22 నుంచి 4:22. దాసి వల్ల ఒకడును, ఇద్దరు కుమారుడు అబ్రహాము కన్నని వ్రాయబడి ఉన్నది కదా. దాసి వలన పుట్టిన వారు శరీర ప్రకారం పుట్టాను, స్వతంత్రాల్లో పుట్టినవాడు వారు.
పడి ఉన్నాయి. ఆ. ఈ స్త్రీలు ఉమ్. రెండు నిబంధనలు ఉన్నారు. ఉమ్. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదే. ఉమ్. దాస్యంలో ఉండటకు పిల్లలు కలుగు. ఉమ్. ఇది హాగరు. ఉమ్. ఈ హాగరు అన్నది ఉమ్. అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ఉమ్. ప్రస్తుతంగా యెరూషలేము. ఉమ్. దాని పిల్లలతో కూడా దాస్యంలో చాలు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రహాము ఆది కాండంలో తీసుకొచ్చి ఎక్కడ పెట్టిన పౌలు గారు ఇప్పుడు గళిత సంఘానికి పోయి చేసింది. హల్లెలూయా. ఇద్దరు ఉన్నారంట, వాళ్ళిద్దరు కొండలంట. ఇది 7 చదవండి, స్పష్టంగా చదువుతుంది మీకు. రోమపత్రిక 9:7 చదవండి. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అది సంగతి. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కాదు. అందరూ పిల్లలు కారు, గాని ఇస్సాకు వలనైనది ఇస్సాకు వలన అయినదియే సంతానం అనబడును. నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు శరీర సంబంధులైనటువంటి పిల్లలు దేవుని పిల్లలు కాదు. దేవుని పిల్లలు కారు, గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు వాగ్దాన సంబంధులైనటువంటి పిల్లలే సంతానమని ఎంచబడును. సంతానమని ఎంచబడుదురు. హల్లెలూయా. ఇప్పుడు మంచిగా రెండు టాపిక్ వస్తున్నాను. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. సరే, అబ్రహాంకు ఇద్దరు అంట. ఒకటేమో శరీర సంబంధమైన పిల్లలు, వారెవరంట? ఇష్మాయేలు. రెండవది ఎవరు? వాగ్దాన సంబంధమైన పిల్లలు, వారెవరు? ఇస్సాకు వలన సంబంధం. ఇప్పుడు నిజమైన ఆస్తికి వారసులు ఎవరు అంటే ఇష్మాయేలు అంటగా శరీర సంబంధులు. ఆత్మ సంబంధులు ఎవరంటే ఇస్సాకు. అర్థమైందా? ఇప్పుడు మంచి మాట. ఇప్పుడు దేవుని యొక్క నిజమైనటువంటి ఆస్తిని మనం పొందాలి అంటే ఇష్మాయేలు గోత్రంలోకి వెళ్ళాలా, ఇస్సా గోత్రంలోకి వెళ్ళాలా? ఆ? ఎందుకని? అదే వాగ్దానం ఎవరికి వస్తుంది? అందరూ అది అబ్రహాం పిల్లలే. ఇప్పుడు అబ్రహాం పిల్లలు అయినంత మాత్రం అందరి పిల్లలు కాదు. ఒక మాట చెప్తా. ఒక రాత్రి పూట యేసుక్రీస్తు యొద్దకు ఒక ఆయన వచ్చినవో తెలుసా? నికోదేము అనేటటువంటి పెద్ద మనిషి వస్తాడు. వచ్చేయమంటాడంటే కొంచెం కొంచెం పూడిన తర్వాత అప్పుడు అంటాడు, నువ్వు నిజంగా దేవుని కుమార్ చెప్పిన తర్వాత అప్పుడు యేసయ్య అంటాడు, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలము జన్మించింది ఆత్మయ ఉన్నది. అంతే కదా? శరీరము జన్మించింది ఏంటి? శరీరము. ఆత్మను జన్మించింది ఏంటి? ఆత్మే ఉన్నది. అట్లయితే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే వాడు దేవుని రాజ్యమును చూడడానితో నిశ్చయముగా చెప్పుచునని యోహాను సువార్త 3వ అధ్యాయం రాయబడుతుంది. మంచిగానండి. ఇప్పుడు మనందరికీ ఏమున్నవి ఉన్నాయా లేవా? ఏమున్నాయి? శరీరం పోకపోతే ఆత్మలు కూడా ఏం చెయ్యవు. కాబట్టి మనం బస్సు ఎక్కాలన్నా, ట్రైన్ ఎక్కాలన్నా, సాంబార్ తాగాలన్నా ఏం చేయాలి, ఏమి ఉండాలి, మనకు శరీరం అనేది అవసరం. ఇప్పుడు ఈ శరీరం ఎలా వచ్చింది? ఇక్కడేముంది? శరీరమును చదవమ్మా. అయ్యో, అబ్రహాము సంతానమైనంత మాత్రము రోమపత్రిక యోహాను సువార్త 3వ అధ్యాయం. ఒక నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆ. శరీర మూలముగా అది మంచిదండి. శరీర మూలముగా జన్మించింది ఏంటి? అక్కడ ఆగండి సాలిగా. ఇప్పుడు అందరికి ఏమున్నవి చెప్పండి. ఈ శరీరము రావడానికి కారకులు ఎవరు అంటున్నా? ఆత్మనా శరీరమా? శరీరమే. తల్లి తండ్రి అనే 2 శరీరాల ద్వారా పిల్లలు అనే శరీరం బయటికి వచ్చింది. అవునా కాదా? ఇది శరీర మూలమైనటువంటి జన్మ. అదేనా? ఇది శరీర మూలమైనటువంటి జన్మ. ఇప్పుడు శరీర మూలమైన జన్మ అందరికీ ఉంది కనుక ఏముంది? మనకి అందరికి ఇప్పుడు శరీరం ఉంది. ఈ శరీరం ఉన్న ప్రతి ఒక్కడు పాటలు పాడవచ్చు, ప్రాణం చేయవచ్చు, వాక్యం చెప్పవచ్చు, పాస్ అయిపోవచ్చు. కానీ దేవుని ఆశీర్వాదములు పక్కదారులు కాదు. ఆ దేవుని ఆశీర్వాదాన్ని పొందాలంటే ఇంకో జన్మెత్తాలి. అది ఆత్మీయ జన్మ. అది చెప్పింది ఎవరు? యేసయ్య నీకుంది మాట. అది ఎట్లా సాధ్యం? ఇంకా కొంచెం అడగండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. తనను ఎందరు అంగీకరించు 1:13. 1:13. ఆయన లోకంలో ఉండెను. అమ్మ 1:13 కదా?
మరి మీ బైబిల్ అట్టేటువంటి వచనం తేడునే ఇక్కడ 1:13 క్షమ. వారు దేవుని మూలముగా పుట్టినవారు. పుట్టినవారే కనుక రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనసేచ్ఛ వలనైనను పుట్టినవారు కాదు. హల్లెలూయా. మంచి రండి. పౌలు అంటున్నాడు నా నిజమైన కుమారుడు. తీతుకి ఏమన్నాడు? నా నిజమైన కుమారుడు. దేవుడు అన్నాడు ఇస్సాకే నా నిజమైన కుమారుడు. ఇష్మాయేలు కాదు, దేమా కాదు. ఇది కుమారులు కాదు, కుమారులే. కుమారులు అయినంత మాత్రాన, ఇంట్లోన్నంత మాత్రాన ఆస్తి మాత్రం రాసి అంటాడు. ఇదేమిటి? అదే. ఎందుకంటే వీరికి శరీర సంబంధమైనటువంటి పుట్టుక ఉంది, శరీరం ఉంది, కానీ వీళ్ళు ఏం లేదు, ఆత్మీయ జన్మ లేదు కనుక వీరికి ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆస్తికి మీరు వారసులు. అర్థమవుతుందో లేదో? అర్థమవుతుందో? హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఇష్మాయేల్ వచ్చాడు. ఇష్మాయేల్ పుట్టి కాదులే దేవుడా, అది రైట్ ఆన్సర్. శారముగా పాడబుద్ధి పుట్టకపోతే ఇష్మాయిల్ పుట్టేవాడే కాదు. అనగా ఇష్మాయిల్ పుట్టుకల కారణం ఏంటంటే శారమ్మలోని కోరిక, శారమ మనసు, మనసేచ్చలవైనను ఉందా లేదా? పుట్టినవారు కాబట్టి ఇష్మాయిల్ పుట్టుకల కారణం ఏంటి? శారమ్మలోని మనసేచ్ఛ, శారమ్మలోని శరీర ఏడ్చవని ఇష్మాయిల్ పుట్టాడు. కానీ ఇస్సాకు పుట్టుకకు అబ్రహాం కారకుడు కాదు, శారమ్మ కారకుడు కాదు, హాగర్ కారకుడు, దేవుడే కారకుడు. హల్లెలూయా. కాబట్టి అందుకే ఆత్మమూలమైనటువంటి జన్మ ఎవరిలో జరిగిందే వారే నిత్య జీవము, పరలోక రాజ్యము, ఆత్మాభిషేకము, ఆత్మ రక్షణ, కృపా వరములు అనే ఆ ఆస్తికి వారసైతారట. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈ శరీరం బట్టి ఏమొచ్చేసింది? శరీరం వచ్చింది. మరి ఆత్మజన్మ ఎట్లా జరుగుతుంది? ఆత్మజన్మ ఎట్లా? ఇది నాలో ఉందని మనకి ఎట్లా తెలిసింది కాదా? ఒక్క మాట చెప్తా. యోసేపుకు మరియమ్మకి ఏమైంది? పెళ్లి కాలే. ఏమైంది? ప్రధానమైంది. ఆయన తర్వాత ఇప్పుడు వచ్చారు, ఏమన్నారు? ఎట్లా జరుగుతుందో? నువ్వు గర్భవతి అవుతావు. ఎవరి బట్టి కాదు, యోసేపుని బట్టి నీవు గర్భవతి, నీవు గర్భవతి అవుతావు. కానీ ఎవరిని బట్టి అవుతావు కదా? ఇప్పుడు యేసుక్రీస్తు శరీరము దాల్చుకొని బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ శరీరం రావడానికి, ఈ శరీరం రూపొందించబడడానికి ఇప్పుడు యోసేపు కారణమా, పవిత్రాత్మ కారణమా? మన శరీరానికి అంతే. రైట్. మన శరీరానికి తల్లిదండ్రుల కోరికలు, తల్లిదండ్రుల మనసులు, వారి కోరికలు, మనం వచ్చాం. రైట్. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టుకకు యోసేపులు కాదు, మరియమ్మ కాదు. ఎవరి కోరిక అది? వీరు యేసుక్రీస్తు వారు ఆత్మను బట్టి పుట్టినవాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు వాగ్దానం బట్టి పుట్టినవాడు. యేసుక్రీస్తు వారు ప్రవచన పురుషుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఇంకా చెప్పంటే ఇస్సాకు వంశములో పుట్టిన ఏకైక ఆత్మ బుద్ధి గలవారు ఉన్నారంటే ఎవరు? యేసుక్రీస్తే, ఇంకెవరు లేరుగా. హల్లెలూయా. ఇప్పుడు ఆ పరలోక సంబంధమైన, అనగా ఆది కాండములోనో బైబిల్లో ఉన్న ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలి అంటే ఇప్పుడు శరంతో పుట్టిన మనం పాట పాడితే కుదరదు, చర్చికి వెళితే కుదరదు. ఇప్పుడు ఏం కావాలంట? నువ్వు పొందాలి అంటే ఏం కావాలి? మరలా నీవేం కావాలి? మరి ఏసై పుట్టాడు, ఎట్లా పుట్టాలి? ఈయనలాగా పుట్టాలి. ఒక్క మాట చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం. కుమారులైన వారందరూ ఎక్కడ? పెళ్లిలో పాలు పొందుచున్నారు. అంతేనా? ఎక్కడంట?
దానికి స్తోత్రం. కుమారులందరూ ఒకడైతరా చెప్పాలి. నువ్వు కుమారుడవైతే, నువ్వు కుమార్తెవైతే పెండులో పాలు పొందు లే, దావతులో పాలు పొందు లే, ఫంక్షన్లో పాలు లే. ఏముంది? కుమారులందరూ ఎక్కడ పొందాలి? శిక్షలో పాలు పొందాలి. నేను శిక్షలో పాలు పొందట్లేదు అంటే చదవాలి. అయ్యా పొందకపోతే దుర్బీసులే గాని అదేంటి? హల్లెలూయా. ఇష్మాయేలు కుమారుడే, దేమా కుమారుడే, ఇట్లా చాలా మంది కుమారులు కానీ వారు దేవుడి శిక్షలో పాలు పంపులు పొందడం, శిక్షలో పాలు పంపులు పొందకుండా పరిచయం చేసిన, శిక్షలో పాలు పొందకుండా అరవణ చేసిన, శిక్షలో పొందకుండా పాలు పొందకుండా ఏం చేసినా మీరు దుర్బీజులే అంటున్నారు. ఏ బీజులు అంట? అంటే అర్థం ఏంటి? ఒక్క మాట చెప్పమంటారా? ఫైనల్ గా అక్రమ సంబంధాలు అర్థం. అక్కడ అర్థం చేసుకోండి. అంతే, దుర్బీజులే. అంటే వీరుడు నా బీజము లేదు, నా బీజం నీలో ఉంటే నా రక్తాన్ని పంచుకొని పుడితే ఉండాల్సింది అంతే. హల్లెలూయా. దానికి మంచి మాదిరి 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం మనం ముగించుకుందాం. ఇక 2 కొరింథీ పత్రిక 12-17. నేను మీ యొద్దకు ఎవని వలన నిన్ను అమ్మా మిమ్మును మోసపుచ్చి ఆర్జించుకుంటున్నా మీ యొద్దకు వెలుటకు మంచి అమ్మా స్పష్టంగా అదే మాట స్పష్టంగా చూడమ్మా. మేము అది కొంచెం కనిపిస్తారు. మేము ఒక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడల యందే నడుచుకొనలేదా? అంటే అర్థం ఏంటి? పౌలు గారు ఏ ఆత్మని కలిగి ఉన్నారో తిమోతి ఆ ఆత్మని కలిగి ఉన్నారు. పౌలు గారు ఏ ఆత్మని కలిగి ఉన్నారో తీతు గారు ఆ ఆత్మని కలిగి ఉన్నారు. పౌలు గారు ఎలా నడుచుకున్నారో తిమోతి అలాగే నడుచుకున్నారు. పౌలు గారు ఎలా నడుచుకున్నారో తీతు గారు అలాగే నడుచుకున్నారంట. హల్లెలూయా. అలాగే ఎందుకు నడుచుకున్నారంటే పౌల్లో ఉన్న ఆత్మ ఒకటే. చెప్పండి, తీతులో ఉన్న ఆత్మ కూడా కనుక ఒకటే అడుగు. ఒక మాట చెప్పంటే పౌలు ఎలాగే నడుస్తాడో అలా ఎవరు నడిచారు? తీతు. పౌలు ఎలా నడిచారు? తిమోతి అలాగే. కారణం ఏంటి? పౌలు గారు లేకపోయినప్పటికీ అక్కడ పౌలు గారి కొరత ఏమియో. ఎందుకని? ఒకటే బీజం, ఒకటే. కొంతమంది ఉంటారు పౌలుగా అంటే సేవకులు ఉంటే ఒక రకంగా టీవీ నడుస్తుంది. కోపం వచ్చిందా? పౌలు గారు వస్తే టీవీ సెల్ ఫోన్ ఒక రకంగా నడుస్తుంది. పౌలు గారు పోగానే టీవీ సెల్ ఫోన్ ఒక రకంగా మోగుతుంది. హల్లెలూయా. నిజమే కాదా? ఇక్కడ పౌలు గారు సంగతి అంటాడు, నేను ఎలాగూ నడుచుకున్నానో, ఎలాగూ ప్రవర్తించానో, ఎలాగూ మాట్లాడానో, ఎలాగూ సమర్పించుకున్నానో అదే బీజం, అదే ఆత్మ ఇదిగో నేను పంపించాను వాళ్ళు ఉంది. హల్లెలూయా. పౌలుది నాది ఒకే ఆత్మ, తిమోతిది నాది ఒకటే. స్పష్టం. ఎందుకు అంటే నేను ఉంటే ఎలాగూ నడుచుకుంటానో నేను పంపించిన నా కుమారుడు అలాగే యేసంటున్నాడు, నేను ఈ లోకంలో ఎలా నడుచుకున్నానో ఇదిగో నా కుమారుడు కూడా ఎట్లా అలా. తిమోతి కావచ్చు, పౌలు కావచ్చు, శిష్యులు అలాగే నడుచుకున్నారు. దేవుని సంగమా, మనం దేవుని కుమారులమైతే పాటలు పాడువారే మాత్రమే కాదు, వర్షిప్ చేయవారే మాత్రమే కాదు, యేసు వలె మనం జీవించగలగాలి. చివరికి ఆయన అడుగు జాడలు మనము నడుచువారమై ఉండాలి. ఇంకేమన్నాడు? మీరు శిక్షలో ఎక్కడ శిక్ష పొందకపోతే దుర్బీజులు. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. యేసు ప్రభుల వారు ఈ నూతన జన్మ, ఈ ఆత్మ జన్మ అనే ఈ కాన్సెప్ట్ ఎందుకు కూర్చోపెట్టారు? చాలా మందికి అర్థం కాదు. ఆశీర్వాదం మొత్తం అర్థమవుతుంది, కానీ నూతన జన్మ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు?
ఇప్పుడు మీకు అవన్నీ అర్థమైంది కదా. ఇప్పుడు దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? ఆశీర్వాదమునకు వారసులు అగడికి దేవుడు మనల్ని చేశాడు, పిలిచాడు. ఇప్పుడు ఆ ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే ఇప్పుడు ఏం కావాలి? మనము నూతన జన్మ పొందాలి. అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ నూతన జన్మ అనే ఈ కాన్సెప్ట్ ఎందుకు దేవుడు తీసుకొచ్చి పెట్టాడు? హల్లెలూయా. ఎందుకు అంటే, మొట్టమొదటి ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారి ఆత్మలో చచ్చిపోయారు, వారి ఆత్మలో మృతి చెందారు. హల్లెలూయా. వారు అవిధేయులైపోయారు. ఒక్క మాట చెప్పాలంటే అడవి గాడిదైనటువంటి ఇష్మాయిల్ అయిపోయారు. హల్లెలూయా. వారు శరీర సంబంధులైపోయారు, వారు సాతాను సంబంధులైపోయారు. యోహాను ఒక మాట ఉంటుంది, దాసులు కుమారులు ఇంట్లో ఉంటారు, కానీ కుమారుడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు, పనివాడు ఒకప్పుడు బయటికి వెళ్ళిపోతాడు. అట్లయితే ఈ నూతన జన్మ అనేది ఎందుకు వచ్చిందంటే, మొదటి ఆదాము ఆత్మలో జీవాన్ని కలిగి ఉండే, ఆత్మలో ఏం కలిగి ఉండే? మన దేవుని యొక్క వెలుగును, దేవుని యొక్క స్వభావాన్ని ఆత్మలో కలిగి ఉండే. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారో అప్పుడు దేవుని జీవము, అప్పుడు దేవుని వెలుగు బయటికి వెళ్ళిపోయినాయి. ఆ స్థలంలోనికి పాపము, అపరాధము, చీకటి, దయ్యము, కులము, మతము, అహంకారం అన్నీ వచ్చి కూర్చున్నవి. హల్లెలూయా. ఇప్పుడు మరలా ఈ నూతన జన్మ ద్వారా ఆ మొదటి ఆదాము వచ్చిన ఆ మరణము, ఆ పాపం, ఆ శవం సంపూర్ణంగా వెళ్ళిపోయి మరలా నూతనంగా యేసును మనం ఏం చేసుకోవాలి? ధరించుకోవాలి. హల్లెలూయా. ఎలాగూ పుట్టాలో కొన్ని మాట ఇప్పుడు గురించేస్తాను. యాకోబు రాసిన పత్రిక 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. హల్లెలూయా. ఇప్పుడు ఎవరన్నా తల్లి కన్నారా, తండ్రి కన్నారా, దేవుడు కన్నాడా? చెప్పాలి. మీరు ఎవరు కన్నారు? నిజమైన కుమారులు ఎవరంటే చెప్పాలి. నన్ను కన్నాడు. ఎవరు కన్నారు? దేవుడు కన్నాడు. ఎట్లా కన్నాడు? సత్యవాక్యములు కన్నాడు. అది చెప్పగల విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? నా తండ్రిని మరలా కన్నాడు. ఎట్లా కన్నాడు? సత్యవాక్యము ద్వారా కన్నాడు. తర్వాత క్షయము కాని అక్షయ బీజం ద్వారా కన్నాడు అని ఎక్కడ ఉందంటే పేతురు రాసినటువంటి మొదటి అధ్యాయం మనం చూస్తున్నాం. అయితే నిజమైన కుమారుడు ఎవరంటే సత్యవాక్యము ద్వారా, దాని తర్వాత అక్షయమగు దేవుని మూలముగా ఆత్మ ద్వారా పుట్టిన వారే నిజమైన కుమారులు. ఆ నిజమైన కుమారులు ఎవరు? వారసులు. ఇంకో మాట దయచేసేవండి. యోహాను సువార్త 1:13. వారు దేవుని వలన పుట్టిన వారే గాని ఒక్కసారి 12 తనను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా హల్లెలూయా. కొంచెం నా వైపు 10 నిమిషాలు ముగించేస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, ఇంకో మాట రోమ పత్రికలో చదువుకోండి మీరు. ఎందరు దేవుని ఆత్మ ద్వారా చెప్పండి నడిపించబడుదురు వారు ఏమవుతారు? దేవుని కుమారులు. చదవండి అమ్మా, దొరికిందా? ఎన్నో దేవం అది? 8:14. దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ కుమారులై మంచి ఉంటున్నారా? యోహాను ఏం చదువుకున్నాం మనము? ఎందరు అంగీకరించిరో వారందరికీ. ఇక్కడ 2 ముగిచేస్తాం. ఒకటి ఏమనంటే, ఎందరైతే తన నామమునందు విశ్వాసం ఉంచారో లేకపోతే అంగీకరించారో వారికి ఏమని అనుగ్రహించబడిందట? దేవుని కుమారుడు అగుటకు అధికారం దొరికింది. కుమారుల కలిపాలు అక్కడ ఏముంది? కుమారులు అన్నారా? కుమారుడు అగుటకు అధికారం ఉందన్నారా?
చెప్పరేంటి? అయితరా దేవుని పిల్లలు అగుటకు ఆయన అగుటకు దేవుని పిల్లలు అగుటకు అధికారం దొరకాలంటే ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. తర్వాత అంగీకరించాలి. విశ్వాసం వచ్చి అంగీరిస్తే దొరికేదేంటి? కుమారత్వం కాదు, కుమారుణ్ణి అవ్వాలనుకున్నటువంటి అధికారం. ఇది వాక్యం అర్థం కాదు చాలా మందికి. మీకు ఇంకా అర్థం కలగా నేను చెప్తా. ఇప్పుడు జశ్వంత్ నాకు ఇష్టమని బిడ్డ తమ్ముడు, ఇప్పుడు ఆయన జాబ్ చేస్తుండు. జాబ్ చేసి అన్నా నాకు జీతం వచ్చింది, ఓ 10,000 చక్రాలు ఇచ్చేసిండు. వేసిండు. జశ్వంత్ ఏం చేసిండు? నాకు ఒక చెప్పండి చక్రాలు ఇచ్చిండు. ఎంత ఎంత ఇప్పుడు 8,000 ఉన్నది మీద 10,000 ఉన్నాయి. 8,000 చెప్పుడు కొద్ది గట్టిగా 10,000. హోటల్కి పోయినా పూరి, ఇడ్లీ, వడ, ఉప్మా, సాంబార్ తిన్నా. వచ్చిన బాబు డబ్బులు 10,000 ఉన్నాయి చూసుకో. ఏం చేసి నేను చెక్ 10,000 ఉన్నాయి, బాయ్. నీకు 10,000 ఉంటే నాకెందుకు? 10 లక్షలు ఉంటే నాకెందుకు? నాకేం కావాలి? పూరి పైసలు. ఇంక చూడు ఏమున్నాయి. నిజమే, 10,000 తీసుకున్న నాకు ఎంత దొరికింది? అది చెప్పాలి మీరు. జశ్వంత్ ఏం చేసిండు? ఆయన అకౌంట్లో ఉన్నట్టు డబ్బులు ఎవరి? నాయా? ఆయనవి. అకౌంట్ ఎవరిది? ఆయనది. కష్టం ఎవరిది? ఆయనది. ఇప్పుడు నాకేం దొరికింది? దేనికి? ఆయన డబ్బులు నేను పొందడానికి అదే దొరికింది. డబ్బులు ఉన్నాయా? అధికారం ఉంది. ఇప్పుడు ఇది పట్టుకుని తిరిగితే నాకు ఎవరికే లాభం? హల్లెలూయా. ఇది తీసుకుని ఓట్లో పోదు. ఇప్పుడు నేను బ్యాంకుకు పోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్యాంకుకు పోయి ఇప్పుడు ఏం చేయాలి? అయ్యా జశ్వంత్ అనే తమ్ముడు ఈ పేపర్ ఇచ్చిండు. అకౌంట్ ఆయనదే, డబ్బులు ఆయనవే, నా తీసుకుంటా అన్నాడు. ఇది వాళ్ళు మొత్తం చూస్తారు. ఓకే, అప్పుడు తీసి నాకు ఇస్తే అప్పుడు పొందిన. హల్లెలూయా. ఇప్పుడు నీవు కుమారుని నమ్మినావు. హల్లెలూయా. సంఘం చాలా డేంజర్లో ఉంది. సంఘం ఈరోజు చాలా మంది దేవుడు నమ్మినారు, రెండోది ఏం చేశారు? అంగీకరించినారు. మీరు కుమారుడు అగుటకు అధికారం పొందారు, కుమారుడు కాదు. హల్లెలూయా. ఎప్పుడు కుమారుడు, ఎప్పుడు కుమార్తె అని ఆమోదం అంటే యేసు ప్రభువు వారు పరలోకం వెళ్ళిన తర్వాత ఏ ఆత్మ అయితే పంపిస్తా అని వాగ్దానం చేశారో ఆ ఆత్మ కలిగిన వారి కుమారులు. హల్లెలూయా. కన్ఫర్మ్ అయింది మీకు? అలా ఆత్మీయ జనం పొందినటువంటి వారే నిత్య జీవము అనే పరలోక రాజ్యము అనే ఆ వారత్వాన్ని పొందుకుంటారు. ఈ అభిషేకాన్ని పొందని వారు యోవేలు ద్వారా వాగ్దానం చేయబడ్డ ఆత్మ యేసు ప్రభువు వారు పరలోకం వెళ్ళిన తర్వాత వచ్చిన ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మనే ఆ శక్తిని పొందని వారు కుమారులు అగుటకు అధికారం పొందినావు. కానీ కుమార్తెవు ఎవరు? నువ్వు, నీ తండ్రి ఎవరు? అబ్రహామే. తల్లి ఎవరు? ఒక్క మాట చెప్పమంటారా? ఈ శరం ఎవరిది? చెప్పండి. ఈ శరం ఎవరిది? మనదే. ఆత్మ ఎవరిది? దేవుంది. మన శరీరం ఎవరు ఇచ్చారు? పాదంకి ఎవరు ఇచ్చారు? దేవుడు. అనగా శరీరము దేవుని బట్టే వచ్చింది, ఆత్మ దేవుని బట్టే. మరి ఈ లోపల ఉంది ఎవరు? ఇప్పుడు చెప్పండి మీరు. ఆపద ఎవరిది? మీరు అంటారు శరీరం, మీ శరీరము దేవుని వలన మీకు కలిగింది కాబట్టి దీంతో ఏం చేయండి? దేవుని. ఓకే, ఇప్పుడు శరీరంలో దేవుని ఆత్మ ఉంది. శరీరం ఎవరి వచ్చింది? దేవుని బట్టి. ఆత్మ ఎవరి బట్టి వచ్చింది? ఇప్పుడు శరీరములో ఉన్నది ఎవరు? ఈ స్వభావం ఉంది కదా, అబద్ధం ఆడే స్వభావం ఉంది. ఎవరిది? గర్వం, అహంకారం, భూతులు, సినిమాలు, సీరియళ్ళు, ఇవన్నీ ఎవరివి? శరీరము దేవుందే, ఆత్మ దేవుందే, ఉంటుంది ఎవడయ్యా? ఉంటుంది ఎవరు? అందుకే మీరు వాటి ఇష్మాయేలీయులు, మీరు శరీర సంబంధులు. అందుకే మీరు మీ తండ్రి అపవాది యొక్క దురాశను మీరు నెరవేర్చకూర్చున్నారు. హల్లెలూయా. మీరు ఆత్మ సంబంధులు అయితే చేస్తారు. శరీరమును దాని ఇచ్చని రోజు శిలువలో కొట్టి ఆత్మ ద్వారా నడిపించబడతారు. ఆత్మ ద్వారా నడిపించబడిన వారే దేవుని కుమారులు. ఆ కుమారులే నిత్య జీవం అనే పరలోక రాజ్యం అనే ఆ ఆశీర్వాదానికి వారసులు. హల్లెలూయా. ఇప్పుడు మనకేం కావాలి? ఒక నూతన జన్మ కావాలి.
యేసుక్రీస్తు ఆత్మ ద్వారా జన్మించినాడు. అదే ప్రకారముగా ఇప్పుడు శరీరము దేవుందే, ఆత్మ దేవుందే అయినప్పటికీ లోపల ఉంటుంది ఎవరు? సాతానుగాడు, వారి యొక్క స్వభావము. అవన్నీ బయటికి వెళ్ళిపోయి యేసు ప్రభువారు ఆయన ఆత్మ మనలోకి రావడమే ఒక నూతన జన్మ. హల్లెలూయా. ఇది లేకపోతే కానే కాదు. ఒక మాట చెప్పి ముగించేస్తాను. చనిపోయిన వారు ఎందరో బతికి లేపారా లేదా? ఏం చేసింది చచ్చిపోయిన వారిని? ఎలీషా, పేతురు, యేసుక్రీస్తు లేపాడు. మరి చనిపోయిన ఆత్మను బతికించడానికి యేసుక్రీస్తు ఎందుకు రావాల్సి వచ్చింది? చనిపోయిన మనిషిని బతికించినంత ఈజీ కాదు చనిపోయిన ఆత్మను లేపడం. ఎందుకంటే నీలోకి మరణం ఎలా వచ్చింది? పాపాన్ని బట్టి వచ్చింది. ఆ పాపం ఎలా వచ్చింది? సాతాన్ని బట్టి వచ్చింది. ఇప్పుడు సాతాన్లోని విషం పాపం. ఆ పాపం మరణం. రాజులైనా ప్రవక్తలు ఎంతమంది వచ్చినా, ఎన్ని అద్భుతాలు చేసినా, నీ శరీరానికి కావాల్సిన అన్ని ఇచ్చినా పాపము అలాగే ఉండిపోతుంది. దాన్ని బట్టి వచ్చిన మరణం అలాగే ఉండిపోతుంది. అనగా ప్రవక్తలు, రాజులు, న్యాయపతులు చేయని కార్యం ఏంటంటే నీ ఆత్మను మరలా బ్రతికించడం అనేది ఎవరు చేయలేరు. అందుకే ఆయనే పరలోక మహిమను విడిచిపెట్టి దాసునిగా, వ్యక్తునిగా దిగవచ్చి 3 మేకల పైన గృహోత్తాపంలో రక్తమంతా కాచి ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? పాపాన్ని బట్టి వచ్చిన ఆ పాపాన్ని, మరణాన్ని తొలగించి నీ ఆత్మ మరణ బ్రతికించి నిన్ను తన కుమారుడిగా స్వీకరించి నిత్య జీవం అనే ఆ వారసత్వానికి ఇవ్వడానికి. ఈరోజు చాలా మంది ఇల్లు అనే ఆశీర్వాదం, కారు అనే ఆశీర్వాదము, ఉద్యోగం అనే ఆశీర్వాదము, పిల్లనే ఆశీర్వాదం అనే ఇదంతా ఏంటంటే ఇష్మాయేలు అనే శరీర సంబంధమైన ఆశీర్వాదాలు. కాబట్టి దేవుని సంగమా, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. రోజు పరలోకం అని, నిత్య జీవం అని, ఇలాంటి ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన దీవులను పొందాలంటే మనం ఏం కావాలి? మనము కుమారులం కావాలి. కుమారులం కావాలి అంటే పాపము, శాపము దాన్ని మరణం తొలగిపోవాలి. మరణం తొలగిపోవాలంటే సత్యవాక్యము మన లోపలికి రావాలి. నిజమైన ఆత్మ మనకు రావాలి. అప్పుడు నేను కుమారుడైతాను. హల్లెలూయా. ఈ కుమారుడు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు బల్ల దగ్గరే ఉంటాడు. చనిపోతే తండ్రి యొక్క ఆస్తిని పట్టుకుంటాడు. ఆగరు ఏమని పేరు పెట్టుకున్నా సరే, ఆగరు ఎన్ని పాటలు పాడినా సరే, ఆగరు ఇష్మాయిల్ కాసి ప్రార్థించినా సరే వారికి ఏం లేదు. అయితే యేసుక్రీస్తు జీవమును పొందకుండా, యేసుక్రీస్తు ఆత్మను పొందకుండా, ఆయన నీతిని పొందకుండా నువ్వు నీ శరీరంతో పాటలు ఎంత చేసినా నువ్వు మరణించిన మరో క్షణం నరకం అనే ఆస్తిని పొందుకుంటావు. కానీ యేసు యొక్క జీవమును, యేసు యొక్క నీతిని, ఆయన అభిషేకం, ఆయన ఆత్మను నీలో నువ్వు కలిగి ఉంటే నువ్వు కుమారుడైతే తండ్రి యొక్క ఆస్తికి వారసు. రండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాను. స్తోత్ర. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆశీర్వాదాన్ని పొందడానికి. ఇష్మాయేలుకు ఆశీర్వాదం ఉన్నది, ఇస్సాకుకు ఆశీర్వాదం ఉన్నది. ఇష్మాయేలుకు అన్ని కూడా దేవుని సన్నిధికి బయట, నిత్య జీవానికి బయట ఉన్న ఆశీర్వాదాలు. కానీ ఇస్సాకు అన్ని కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదములు. అందుకే ఈరోజు ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించు. శరీర సంబంధమైన, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకే మనం దేవుణ్ణి నమ్మినలా మనం ఇష్మాయేలు వంటి వారం అవుతాం. దేవుడు ఇష్మాయేలు పదవి వింటాడు, ఆగరు పదవి వింటాడు, అన్ని దేవుడు వస్తుంది. కానీ నిత్య జీవం ఉండదు, పరలోక రాజ్యం అనే వాస్తవం ఉండదు. ఈరోజు ప్రభువా, ఇంతవరకు నేను ఒక శరీర సంబంధిగా ఉన్నాను, ఒక ఇష్మాయేలు వలె బతికాను, ఆగరు వలె పాటలు పాడుకున్నాను, చూచున్న దేవుడు నేనే అని. కానీ అబ్రహామునకు, ఇస్సాకునకు, శారమ్మకు ఏం పట్టదే? నీ సన్నిధిలో బతికే భాగ్యం ఇచ్చావో, నీ కుమారులయ్యే భాగ్యం ఇచ్చావో, అదే ప్రకారముగా ఈ దినమున నా శరణు, ప్రాణం, ఆత్మను నీకు అప్పగించుకొనిచున్నాను. ఒక ఆత్మీయ జన్మ నాలో కలిగించు దేవా. పాపాన్ని బట్టి చనిపోయిన ఆత్మ బతికించడానికే నువ్వు పరలోక మహిమను విడిచిపెట్టి నువ్వు నా కోసం వచ్చావు. నీ వాక్యము ద్వారా నా ఆత్మకు ఒక నూతన జన్మ కలగజేయమని, నిజమైన ఆశీర్వాదములకు హక్కుదారులకు పొందే కుమారులుగా, కుమార్తెలుగా నన్ను స్వీకరించమని
చేతుల పైకెత్తి ప్రార్థిస్తామా? స్తోత్ర. హల్లెలూయా.